ఈ బొగులోని జాతర మా పరకాల రేగొండ మండలం అనుకుంటా. మా పరకాలకి దగ్గరగా ఉన్న ఈ కొండను, ఈ గుడిని మనం ఇప్పుడు ఎక్కబోతున్నాం. గుడి ఎక్కడ ఉంటుందంటే మనకు అనిపించాలండి, ఇక్కడ చూస్తే అంత పైకి పోవాలి. ఇప్పుడు మనం వెళ్దాం. ఏం పవన్ చూడండి, మా హీరో పవన్ కళ్యాణ్ అచ్చు. ఏదో హీరో పేరు ఉంటుంది, ఏం పేరా? ఆ పేరు చెప్పి ఇంతకుముందు ఏదో చెప్పిళ్ళు. ఇక ఇవి శ్రీవారి పదాలు అంటారు, ఇక్కడ ఉంటాయి. ఇక 10 రూపాయలు ఉంటుంది కదా మనకు అది. వీళ్ళిద్దరు మా ఫ్రెండ్స్. ఏదో రారు వీడియోలు తింటారు మీరు కూడా. ఇక మనం వెళ్తున్నాం, కమాన్. నేను వీడియోలు తిన్నా పంపించేసి. చూడండి, అన్ని గోవింద గోవింద అనుకుంటూ పెడతా ఉంటారు. యాక్చువల్లీ ఏంటంటే మనకు ఇది జాతర నిన్నటితో లాస్ట్ అయిపోయింది, అందుకే ఇక్కడ ఎవరు లేకుండా ఉన్నారు. యూట్యూబ్ నిజం 106 సబ్స్క్రైబర్స్ నాకు ఇప్పుడు. పెరుగుతారు, దీంతో ఒక 2 మిలియన్స్ రావాలని కోరుకుంటాను. నేను ఆల్రెడీ ఫస్ట్ తీసిన అక్కడ కింద స్టార్టింగే. నువ్వు అద్దాలు పెట్టిండు, నేను అద్దాలు పెట్టిండు పిల్లాడు చూడు. మాకు ఇది ఒకటి శ్రీవారి అది ఏమంటారు చూసినావా, తిరుపతి ఉంటే చూసినావా మెట్లు అట్లున్నది కానీ. పైకి పోతాం కానీ పైకి పోయేసరికి ఏముండదు తెలుసా, కిందికి చూసినంటే సూపర్ వ్యూ వస్తుంది మళ్ళీ. ఎందుకంటే దేవుడు లేడు అక్కడ, తేనెతెట్టెలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. శ్రావణ్ గడి ఎక్కడు ఎడతాడు, చెంగు చెంగు వెనక్తాను పిల్లగా. ఎంత దూరం ఎక్కువ చూస్తావు నేను కూడా. చూడండి, విని ఆస్వాదించండి. కాసేపట్లో సూర్యాస్తం అవుతుంది, వ్యూ చూసుకోండి. ఈ వీడియోలో ఈ వ్యూవే ఎక్స్ట్రాడినరీ. ఇక్కడ ఇంకో 2 అత్తలు మా దోతులు. ఇది వ్యూ చూసుకోవాల్సింది. నేను తీసే వీడియోలో నేను పడతలేను, అసలు అందరూ పడతారు. సరే ఇటు నన్ను కూడా ఒకసారి బటన్స్ ఒక్క కాట్ సైడ్ పట్టుకో. మనకి ఎక్కత్తలేదు వాడు గారికి. చూడండి, ఇలాంటి వీడియో చాలా మీకు పంపిస్తాను. గిరి చూపించి ఒకసారి. ఇలాంటి వీడియోలు మీకు చాలా పంపిస్తాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట గట్టిగా కొట్టండి. ఇంకా పెట్టలేదు. అది వేడు చూసినారా, క్లారిటీ చూడరా. రిటర్న్లు ఇంకా బాగుంటుంది, దిగేటప్పుడు దిద్దాం. ఈ లైట్లు అయితే బాగానే ఉన్నాయండి, స్టార్స్ లైక్ స్ట్రీట్ లైట్స్ చూడు. టగడగా పోతూనే ఉన్నారా మరి షార్ప్. మరి ఈ వ్యూ చూడడానికి అయితే రావాల్సిందే, ఖచ్చితంగా రావాల్సిందే. ఈ వ్యూ కోసం అయితే మనం ఇంకా పాండవులు గుట్ట అటు సైడ్ పోతే ఇంకా మస్తు ఉంటుంది. మాకు ఈ చెట్టు చూడ ఎండిపోయి ఎట్లున్నదో, ఈ చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి, ఓన్లీ ఆకులు కూడా లేవు చూడు. ఇదొక చెట్టు, ఇక్కడ ఈ 2 చెట్లు వితౌట్ ఆకులతో ఉన్నాయి చెట్లన్నీ. ఎందుకు ఇట్లా? ఇది పాము తోలు ఒడిచినట్టు దాన్ని తోలు ఒడుచుకుంటుంది ఈ చెట్టు. వావ్, వాటి స్టార్స్ లా ఉన్నాయి. దారి
మళ్ళీ ఇంత పెద్ద మెట్లు వచ్చినాయా? అయ్యో అయ్యో, ఎక్కండి 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 ఎక్కండి, కమాన్. కాకా శ్రావణ, నువ్వు ఎక్కగలగాలరా, అయిపోయింది, దగ్గరికి వచ్చినావు, ఇంకో 1/2 కిలోమీటరే. వావ్, ఇట్స్ రైలింగ్ కూడా బాగా చేశారు ఈసారి. లాస్ట్ టైం ఇంతగానో లేకపోతుండే, కానీ ఈసారి చాలా అద్భుతంగా, అద్వితీయంగా, సూపర్గా ఉన్నది. కావున మనం కొండగా చూడండి. ఇప్పుడు టైం అయితే అవుతుందో తెలుసా మీకు? 6 గంటలకు వచ్చి ఈ ఏరియాలో ఈ వీడియోలు తీస్తున్నా. ఇక్కడ ఉన్న స్నూప్ చూడండి. ఈ వీడియోకి మావాడే హీరో అవుతా అండి. వాళ్ళ మావాడు చేసే జాబ్ ఏంటి తెలుసా? చెప్పాలా డీటెయిల్స్? చెప్పాలి. నేను ప్రశాంత్ గారిని మొత్తం చెప్పిన డీటెయిల్స్. కుకింగ్ వీడియో పెట్టిన నిన్న. అమ్మా, ఏం కనిపిస్తుంది ఈ వ్యూ అయితే ఎవరు మిస్ కాకండి. స్నోప్ దారి వరకు వచ్చాము చూడండి. మెట్లు కనిపిస్తాయి చాలా. కమాన్ రండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎక్కాం మనం. ఈ ప్లేస్ నుంచి ఎక్కాం, ఈ వరకు ఎక్కాం. ఇంకా పోతుంటే ఉంది, ఇంకా ఎత్తు ఉంది. ఆల్మోస్ట్ 5 వరకు రీచ్ అయ్యాం, కానీ చూద్దాం. ఇక్కడ కూడా ఏమో ఆయిల్ పెట్టేశారే. కొండ పెడుతున్నారు, ఆయిల్ కూడా కొడతారు ఇక్కడ వీళ్ళు. ఏదైనా ఇది వాడేటట్టున్నాయి. అమ్మో, చెట్లను చూడండి ఒకసారి. చూడండి ఈ ప్రకృతి అద్భుతవనం. సమే, ఇది సూపర్గా ఉంటుంది మీకు. గోవింద గోవింద గట్టి అనుకోవాలి మీరు కూడా. గోవింద గోవింద. చూడండి నాకు ఇలా ఎలాబరేట్ చేయాలని చాలా ఉంటుంది, కానీ తిరిగే టైం ఉంటుంది. అబ్బా, నేను చాలా రోజు కావాలి. ఎవరు ఏం చేసినా కానీ మనీ కోసం ఇదంతా ఏం చేసింది. చూడండి, వాళ్ళ తిరగడం అంటే చాలా ఇష్టం. అందుకోసం ఈ ఫోన్ కొనుక్కున్నా. ఇవన్నీ అదే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంట. నేను మోసొస్తాను బా. ఇక్కడి నుంచి ఎంత అద్భుతంగా, అద్వితీయంగా ఉంటుందో. కొండ దాటి లోపలికి పోతే చూసారా, కనిపిస్తలేదు కానీ చూపిస్తా. అది కొండ, ఆ ప్రాంతం. అక్కడికి పోవాలి అసలు. యాక్చువల్లీ ఆడికి వెళ్తే మనకు పైన, ఆ పైన మనకు గండ దీపం అని దొరుకుతుంది. ఆడపై దండాలు పెట్టుకోవచ్చు. కానీ మనం ఇప్పుడు చాలా లేట్గా వచ్చాం కాబట్టి అంత పైకి వెళ్ళడానికి మనకు అనుమతి లేదు. కొంత దూరం వరకు పోయి ఇక్కడ వరకు పోతాం మనం, అంతే చెప్తా. ఆడ వరకు పోయి దేవుడిని దర్శనం చేసుకొని వెళ్తాం. అమ్మ, కానీ చూసుకోండి ఒక్కసారి రాళ్ళు. నాకు తెలిసి ఇదంతా ఒకప్పుడు నదిలో ఏవో ప్రవహించేటి, ఇదంతా కోత గురైన ప్రాంతం అంతా. ఇది పరకాల పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో, అలాగే రేగొండ మండలంలో ఆ పక్కనే ఉన్న పండవల గుట్ట సమీపాన ఈ బుగులోని జాతర ఉంటుంది. ఇది గత 3 రోజుల క్రితం
జరిగిపోయింది. ఎవ్రీ మంత్ నవంబర్ 25th నుంచి డిసెంబర్ 5th వరకు ఈ జాతర జరుగుతాయి. అంటే అది వాళ్ళ తిథులు అలాంటివి బేస్ చేసుకొని జరుగుతుంది. ఎవరు ఏమొచ్చినా కానీ చూసుకోవచ్చు. ఇంత మంచి వ్యూ పాయింట్ మిస్ అవ్వకండి. జస్ట్ అక్కడ పెద్ద టైం కూడా పట్టదు మనకి, 1 hour 1.5 hour అంతే. కానీ ఈ వ్యూ అనేది మనం మార్నింగ్ వచ్చేసి ఇక్కడ వండుకొని తినడానికి చాలా బాగుంటుంది. దైవ దర్శనం కోసం వచ్చిన వాళ్ళు దేవారి దర్శనం చేసుకోవచ్చు. యువకులు, పిల్లలు, మన వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ వండుకొని తినడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఆల్మోస్ట్ మనం రీచ్ అయ్యాం. నిన్న దేవుడు ఇక్కడి నుంచి కిందికి తీసుకెళ్ళిపోయారు. జస్ట్ మనకు దీని ఇక్కడంతా బాగాలేదు, కిందనంతా క్లియర్ ఇక్కడ లేదు. పైన అన్ని గబ్బిలాలు ఉన్నాయి, చూపిస్తున్నాయి మీకు, చూపిస్తాను. అది గబ్బిలాలు. జస్ట్ 11 నిమిషాలు పైకి ఎక్కాలి ఇక మనం. అంటే ఆలోచించుకోండి, మనం పై వరకు కూడా వచ్చేసాం. ఇక్కడ నుంచి మీకు ఇంకా వీడియో అప్లోడ్ చేస్తాం.